సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున సూపర్ హీరో తేజ సజ్జా అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ఘన ప్రారంభం. తెలంగాణని $3 ట్రిలియన్ ఎకానమీగా మార్చే విషయంతో రేవంత్ సర్కార్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. భారీ పెట్టుబడులని ఆకర్షించడమే టార్గెట్ గా ప్రణాళికలు సిద్ధం చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా ఈ మెగా ఈవెంట్ జరగబోతోంది. ఫోర్త్ సిటీలో అసలు ఏమేం కంపెనీలు రాబోతున్నాయి? ఈ సమ్మిట్ తర్వాత హైదరాబాద్ గ్లోబల్ డెస్టినేషన్ గా మారుతుందా? భవిష్యత్తు భారతానికి ఫ్యూచర్ సిటీ గర్వకారణంగా మారేలా తీర్చిదిద్దబోతున్నారా? తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు కౌంట్ డౌన్. భారీ పెట్టుబడులే టార్గెట్ గా గ్లోబల్ సమ్మిట్. ఫ్యూచర్ సిటీ వేదికగా మెగా ఈవెంట్. ఇంకొన్ని రోజుల్లో ఇండియా మొత్తం తెలంగాణ వైపు చూసే రోజు రాబోతోంది. ఇందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీలో భారీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నెల 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ మెగా ఈవెంట్ జరగనుంది. ఇంటర్నేషనల్ రేంజ్ లో ఈ సమ్మిట్ నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కమ్ జాయిన్ ద రైజ్ అన్న నినాదంతో అందరికీ ఆహ్వానాలు పంపుతోంది. కేవలం పెట్టుబడుల సదస్సుగానే కాకుండా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని గ్లోబ్ మొత్తం తెలిసేలా ఈ గ్లోబల్ సమ్మిట్ ని నిర్వహించేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ఒకసారి చూసినట్టయితే పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తుంది. రైజింగ్ తెలంగాణ పేరుతో కూడా ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ఇటు ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో పాటు ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ లక్ష్యంగా కూడా ప్రపంచ స్థాయి కంపెనీల పెట్టుబడులను ఆకర్షిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించేటువంటి గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణ ప్రభుత్వం $3 ట్రిలియన్ వ్యవస్థగా ఎదిగే లక్ష్యంతో మరోపక్క భారతదేశ జీడిపిలో 10% వాటా కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుంది. ప్రధానంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం స్టార్ టాలెంట్ను రప్పించడమే లక్ష్యంగా కూడా అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ఇక డీప్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్, సైబర్ సెక్యూరిటీ, జీన్టెక్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై దృష్టి పెట్టింది. స్టార్టప్కు కంపెనీలకు అవకాశాలు కూడా మెరుగ్గా ఉన్నాయి. ఫ్యూచర్ సిటీలో 30,000 ఎకరాల్లో మౌలిక వస్తువులు అన్నీ కూడా కల్పిస్తాం, హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టండి కూడా ఆహ్వానిస్తుంది. ఎంఎస్ఎంఈ బలోపేతం చేయడం, పర్యాటకం, మీడియా, ఎంటర్టైన్మెంట్ను అభివృద్ధి చేయడం కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గ్లోబల్ పోటీ శక్తి పెంచుకొని కూడా ప్రపంచ స్థాయి దేశాలతో కూడా త్వరితగతిన అభివృద్ధి చెందినటువంటి ప్రపంచ స్థాయి దేశాలతో పోటీ పడి అభివృద్ధి లక్ష్యంగా కూడా ఫ్యూచర్ సిటీని ఏదైతే డెవలప్ చేసే అంశంలో భాగంగా ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రంలో నివసించేటువంటి యువత కావచ్చు, రైతులకు కావచ్చు, మొత్తం తెలంగాణ జనాభా అంతా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఫ్యూచర్ సిటీ కాబోతోంది ఈ యొక్క ఫోర్త్ సిటీ అనేది. ఖచ్చితంగా కూడా ఇక్కడ గ్లోబల్ సిటీలో వచ్చేటువంటి డెలిగేట్స్ అందరినీ కూడా పూర్తిగా వాళ్ళందరికీ తెలంగాణలో ఉన్నటువంటి అవకాశాలేంటి, అన్ని రంగాల అభివృద్ధికి ఎవరు ఎలాంటి పెట్టుబడులు పెట్టినా కానీ వాళ్లకు అంటే సెక్యూరిటీతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉన్న విషయాన్ని ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్లో తెలియజేయబోతుంది. గ్లోబల్ సమ్మిట్లో ఏదైతే ఎంఓఏలు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా చేసుకోబోతున్నాయి. ప్రపంచ స్థాయి కంపెనీలతో పాటు దేశ విదేశాల నుంచి కూడా పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు కూడా ముందుకొస్తున్న నేపథ్యంలో కూడా ఫ్యూచర్ సిటీ అనేది త్వరితగతిన డెవలప్ అయ్యేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక పథకరచన చేసింది. దానిలో భాగంగానే ప్రస్తుతం ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్. ఈ గ్లోబల్ సమ్మిట్లో పెట్టుబడులతో పాటు రాబోయే 2 దశాబ్దాల తెలంగాణ ప్రస్థానాన్ని తెలియజేసేలా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో విజన్ డాక్యుమెంట్ ని కూడా ఆవిష్కరించనున్నారు. జాతీయ వృద్ధి లక్ష్యాలకు తగ్గట్టుగా వికసిత్ భారత్ 2047 స్ఫూర్తితో రోడ్ మ్యాప్ రూపొందించారు. రాష్ట్రంలో ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించడం, అన్ని రంగాల్లో సమానమైన ప్రగతి సాధించడం, ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ఈ విజన్ డాక్యుమెంట్ లక్ష్యంగా కనిపిస్తోంది. భవిష్యత్ తెలంగాణ ముఖచిత్రం ఎలా ఉండబోతోంది? పెట్టుబడిదారులకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి అనేది ఈ డాక్యుమెంట్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పనున్నారు. మరోవైపు ఘనమైన తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని సైతం
విదేశీ ప్రతినిధులకు పరిచయం చేయనుంది ప్రభుత్వం. పెట్టుబడులంటే వ్యాపారం మాత్రమే కాదు, ఇక్కడి జీవన విధానం, సురక్షితమైన వాతావరణం కూడా కీలకమేనన్న విషయాన్ని చాటి చెప్పనున్నారు. ఇండియాలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఇన్వెస్టర్లందరికీ తెలంగాణనే తొలి చాయిస్ కావాలన్న టార్గెట్తో ఈ సమిట్ ని డిజైన్ చేశారు. గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ గా స్టేట్ ని తయారు చేసేందుకు అవసరమైన అన్ని వనరులు భారత్ ఫ్యూచర్ సిటీలో ఉన్నాయని ప్రపంచానికి తెలియచేయడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. 2047 నాటికి తెలంగాణని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ఎంటర్టైన్మెంట్, టూరిజంతో పాటు ఇతర రంగాల్లో ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో గ్లోబల్ సమ్మిట్లో వివిధ సంస్థలు MOU కుదుర్చుకోనున్నాయి. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. దీనికి సంబంధించి గ్లోబల్ సమ్మిట్లో అగ్రిమెంట్ కుదుర్చుకోనున్నారు. రిలయన్స్ గ్రూప్ కూడా తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతోంది. రిలయన్స్ కి చెందిన వాంతారా సంస్థ యానిమల్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్, వైల్డ్ లైఫ్ కన్జర్వేటరీ, నైట్ సఫారీని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఇంకా ఫుడ్ లింక్, F&B హోల్డింగ్స్ కంపెనీ 3,000 కోట్లతో ఫ్యూచర్ సిటీలో 3 హోటళ్లు నిర్మించేందుకు ఒప్పందం చేసుకోనుంది. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ప్రధానంగా $3 ట్రిలియన్ ఎకానమీ సాధించే గమ్యంతో కూడా తెలంగాణ అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యానికి సంబంధించి నిర్వహించబడేటువంటి గ్లోబల్ సమ్మిట్కు దేశ విదేశాలు, ప్రపంచ స్థాయి కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తా ఉన్నాయి. ప్రస్తుతానికి మనం చూసినట్టయితే ఇప్పటికే అన్ని విదేశీ కంపెనీలు, ప్రపంచ స్థాయి కంపెనీలు కూడా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చాయి. ఐటీ హబ్గా హైదరాబాద్ మారబోతోంది. మరోపక్క AI సంబంధించినటువంటి టెక్నాలజీ హబ్గా కూడా ఫ్యూచర్ సిటీ మారబోతుంది. దీనికి సంబంధించి అనేక పెట్టుబడులు ప్రస్తుతం తెలంగాణను ఆకర్షిస్తూ ఉన్నాయి. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ హైదరాబాద్లో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కూడా MOU చేసుకోబోతా ఉన్నారు. ఇక రిలయన్స్ గ్రూప్, ఇప్పటికే రిలయన్స్ గ్రూప్ దేశంలో ప్రపంచ స్థాయిలో కూడా అనేక పెట్టుబడులు పెడతా వస్తూ ఉంది. కానీ తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనేక ఇనిషియేటివ్తో కూడా రిలయన్స్ ముందుకొచ్చింది. రిలయన్స్ చెందినటువంటి వెంటారా యానిమల్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్కు రిలయన్స్ ముందుకొస్తూ ఉంది. హైదరాబాద్ సంబంధించి కూడా వైల్డ్ లైఫ్ కన్జర్వేటరీ, నైట్ సఫారీ ఏర్పాట్లు చేయడానికి రిలయన్స్ గ్రూప్ అయితే ముందుకొస్తా ఉంది. ఈ ప్రాజెక్టుతో రాష్ట్ర పర్యాటక రంగం రూపురేఖలే మారబోతా ఉన్నాయి. ఇక రేపు జరిగేటువంటి డిసెంబర్ 8, 9 తారీఖుల్లో జరిగేటువంటి ఏదైతే గ్లోబల్ సమ్మిట్లో కూడా అనేక మంది పెట్టుబడిదారులు, అనేక కంపెనీలు కూడా హాజరు కాబోతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, అవకాశాలకు సంబంధించినటువంటి మొత్తం అంశాలను కూడా వివరించే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ను కూడా వాళ్ళ ముందు ఉంచబోతుంది. వాళ్ళంతా కూడా మరింత పెట్టుబడులు ఫ్యూచర్ సిటీలో పెట్టేందుకు ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. తెలంగాణ స్టేట్ పెట్టుబడులకు డెస్టినేషన్గా ఎలా మారిందో వివరించేలా ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని ఫార్మా ఇకోసిస్టమ్ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా గుర్తింపు పొందింది. అలాగే ఐటీ, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్ రంగాల్లో హైదరాబాదుకున్న సానుకూలతలను ప్రభుత్వం హైలైట్ చేయనుంది. విస్తారమైన భూములు అందుబాటులో ఉండడం, అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, నాణ్యమైన రోడ్లు, మౌలిక వసతులు, 24 గంటల విద్యుత్ సరఫరా లాంటి అంశాలను ఇన్వెస్టర్ల ముందుంచనున్నారు. ప్రభుత్వం తరపున అందించే రాయితీలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు, పారిశ్రామికవేత్తలను ఆకర్షించేలా డిజైన్ చేసిన ప్రెజెంటేషన్లు గ్లోబల్ సమ్మిట్లో హైలైట్గా నిలవనున్నాయి. గత 2 ఏళ్ల సక్సెస్ స్టోరీలతో పాటు రాబోయే 22 ఏళ్ల విజన్ డాక్యుమెంట్ని వివరించేలా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఇవ్వనున్నారు. దేశ విదేశాలకు చెందిన దాదాపు 3,000 మందికి పైగా పారిశ్రామికవేత్తలు, వాణిజ్య ప్రముఖులకు ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణిస్తోన్న రాజకీయ నేతలు, టెక్ దిగ్గజాలు, కంపెనీల సీఈఓలకు కూడా ఇన్విటేషన్స్ పంపించారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ మొదలుకొని ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్విడర్, భారతీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయల్ ఫ్యామిలీ సభ్యుల వరకు ఎందరో ప్రముఖులను ఈ వేదికపైకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కలిసి గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానించారు.
ఈ సమిట్ ద్వారా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు, కుదుర్చుకోబోయే ఒప్పందాలు తెలంగాణ ఆర్థిక గతిని మారుస్తాయని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. కేవలం 2 రోజుల కార్యక్రమంగానే కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తోంది. ప్లీనరీ సహా సీఎం 1-to-1 మీటింగ్స్ కూడా డిజైన్ చేశారు. ఈ నెల 13న గ్లోబల్ సమిట్ ముగింపు ఈవెంట్ ని కూడా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఫుట్బాల్ దిగ్గజ ప్లేయర్ లియోనెల్ మెస్సీ హైదరాబాద్ గడ్డపై అడుగుపెట్టనున్నారు. ఉప్పల్ స్టేడియంలో మెస్సీతో ఓ ఎగ్జిబిషన్ ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహిస్తూ ఉన్నారు. మెస్సీ రాకతో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయ క్రీడా వేదికలపై మారుమోగుతుందని భావిస్తున్నారు. పెట్టుబడుల సదస్సు, క్రీడా సంబరాలకు లింక్ చేస్తూ ప్రభుత్వం చేస్తోన్న ఈ ప్రయత్నం తెలంగాణ రైజింగ్ కి స్పెషల్ అట్రాక్షన్ గా, అద్భుతమైన ముగింపుగా నిలుస్తుందని అధికారులు చెప్తున్నారు. ఒక్క తెలంగాణనే కాదు, ఇండియా ఫోకస్ మొత్తం ఇప్పుడు ఫ్యూచర్ సిటీ మీదే ఉంది. గ్లోబల్ సమిట్ కు రావాల్సిందిగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులను, పారిశ్రామికవేత్తలను, వివిధ కంపెనీల ప్రతినిధులను ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఈ సమిట్ తో ఇండియా గ్రౌండ్ లోనే కాదు, ఇంటర్నేషనల్ రేంజ్ లో తెలంగాణ పేరు వినిపించబోతోంది. ఫ్యూచర్ సిటీ గురించి డిబేట్ మొదలవుతుంది. అనుకున్న విధంగా ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించగలిగితే హైదరాబాద్తో పాటు తెలంగాణ ఫ్యూచర్ అసలు ఏ విధంగా మారుతుంది? ఇప్పుడున్న దానికంటే ఇంకెంత బాగుండబోతోంది? తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న గ్లోబల్ సమిట్ కేవలం రాష్ట్రానికే కాదు, యావత్ దేశానికి ఫోకస్ పాయింట్ గా మారింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులకు ఆహ్వానం పంపడంతో ఫ్యూచర్ సిటీ అనే కాన్సెప్ట్పై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. ఈ సమిట్ సక్సెస్ అయి అనుకున్న విధంగా పెట్టుబడులను ఆకర్షించగలిగితే హైదరాబాద్ మాత్రమే కాదు, తెలంగాణ భవిష్యత్లోనూ విప్లవాత్మక మార్పులు వస్తాయి. దానికోసమే దావోస్ బిజినెస్ ఫోరంకి ఏమాత్రం తీసిపోని రీతిలో వరల్డ్ క్లాస్ ఇంటర్నేషనల్ ఈవెంట్ రేంజ్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం ముచ్చర్లలోని భారత్ ఫ్యూచర్ సిటీని అన్ని విధాలుగా ముస్తాబు చేస్తున్నారు. 500 కంపెనీల నుంచి 1000 మందికి పైగా గ్లోబల్ డెలిగేట్లు సమిట్కు హాజరు కానున్నారు. దాంతో ఈ సదస్సుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు తెలంగాణ సంస్కృతిని, కళ, వారసత్వ సంపదను పరిచయం చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీలైనంత ఎక్కువ మంది పొలిటికల్ ఐకానిక్స్ ని, కార్పొరేట్ దిగ్గజాల్ని రప్పించి సమిట్ ని సూపర్ సక్సెస్ చేయాలన్నది సర్కార్ ఆలోచన. తెలంగాణ అంటే భవిష్యత్ భారతానికి గర్వకారణం అనేదే గ్లోబల్ సమిట్ మెయిన్ థీమ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలం నాగార్జున సాగర్ హైవేల మధ్యలో 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించాలని తలపెట్టింది. ఇది రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతుంది. ఏదైతే మీర్ఖాన్పేట్ ఇక్కడ చూసినట్టయితే మనం చూడొచ్చు, ఆ FCDA బిల్డింగ్ సంబంధించి కూడా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ నిర్మాణం ఇక్కడ జరుగుతుంది. దానికి సంబంధించిన శిలాఫలకం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేయడం జరిగింది. ఈ ఏరియా నుంచే మరోపక్క ఏదైతే గ్రీన్ఫీల్డ్ రోడ్డు, 12 లైన్ గ్రీన్ఫీల్డ్ రోడ్డు చూసినట్టయితే దాదాపు దానికి సంబంధించినటువంటి DPR కూడా సిద్ధమవుతున్న నేపథ్యం, త్వరలోనే నిర్మాణం కూడా చేపట్టబోతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఇక్కడ శిలాఫలకానికి సంబంధించినటువంటి మనం చూస్తున్నటువంటి ఈ రెండు కూడా, ఒకటైతే చూసిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, మరొకటి చూసినట్టయితే గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి ఈ 2 శిలాఫలకాలు మనం చూస్తున్నాం. ఇక దీని వెనకాలే మనకు కనిపిస్తున్నటువంటి మరొక నిర్మాణం కొనసాగుతుంది. అక్కడ ఆ నిర్మాణానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బిల్డింగ్ ఏదైతే ఉందో బిల్డింగ్ నిర్మాణం సాగుతోంది. అయితే ప్రధానంగా ఈ యొక్క భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇది అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి పర్యావరణ రహితమైనటువంటి నగరంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం భావిస్తోంది. 15,000 ఎకరాలు హరిత పార్కులు ఏర్పాటు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. ఇక రాబోయే భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పర్యావరణ రహితమైనటువంటి పట్టణాన్ని సృష్టించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుంది. నగరంలో అంతర్జాతీయ క్రీడా మైదానాలు, IT సంస్థలు మరియు స్కిల్ యూనివర్సిటీ వంటి భారీ ఎత్తున ఏర్పాటు చేయబోతోంది. ఇక ప్రణాళిక మొత్తం చూసినట్టయితే దాదాపు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి దేశ విదేశాల నుంచి కూడా IT కంపెనీలతో పాటు చాలా పేరుగొందినట్టు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా పెట్టుబడి పెట్టేందుకు ఇప్పటికే ముందుకు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ 30,000 ఎకరాల ఫ్యూచర్ సిటీ తెలంగాణ భవిష్యత్ సిటీగా మారబోతుందంటోంది ప్రభుత్వం. ప్రస్తుతం హైదరాబాద్ IT, ఫార్మా రంగాల్లో గ్లోబల్ మ్యాప్లో ఉంది.
ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ద్వారా తెలంగాణ ప్రతిష్ట మరింత పెరుగుతుంది. హైదరాబాద్ కేవలం ఓ ఐటీ కేంద్రంగానే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్, స్పేస్ టెక్నాలజీ లాంటి అత్యాధునిక రంగాలకు గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్గా మారుతుంది. అంతర్జాతీయ స్థాయి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాలు, స్టార్టప్లు ఇక్కడ నెలకొల్పడం వల్ల యువత ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. ప్రధానంగా తెలంగాణలో 1999 నుంచి ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా విధానపరమైన నిర్ణయాల్లో ఎలాంటి మార్పు లేని అంశాన్ని, పెట్టుబడుల విషయంలో మద్దతుగా నిలుస్తోన్న విషయాన్ని పెట్టుబడిదారులకు వివరించనున్నారు. అంతేకాదు, ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్టర్లకు అనుకూల అంశాలైన ఔటర్ రింగ్ రోడ్, రాబోయే రీజనల్ రింగ్ రోడ్, రైలు మార్గం, డ్రై పోర్ట్ గురించి ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇప్పటికే భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు కూడా మొదలయ్యాయి. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి కూడా బందర్ పోర్ట్ వరకు ఏదైతే గ్రీన్ ఫీల్డ్ రోడ్డు 12 లైన్ల నిర్మాణం జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. శరవేగంగా పనులు సాగుతూ ఉన్నాయి. గ్లోబల్ సమ్మిట్ జరిగేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇప్పుడు ప్రస్తుతం పనులు మనం చూడొచ్చు. పూర్తిగా కూడా స్కిల్ యూనివర్సిటీ, ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ వరకు నిర్మించినటువంటి గ్రీన్ ఫీల్డ్ రోడ్ నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. 2 రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం రావిరాల ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 13 నుంచి కూడా మీర్ఖాన్పేట వరకు 330 ఫీట్ల వెడల్పుతో 18 కిలోమీటర్లు మేరకు పనులు ప్రారంభమయ్యాయి. ఇక సోమవారం మీర్ఖాన్పేట నుంచి కూడా ఆమన్గల్లు మండలం ఆకుతోటపల్లి వరకు కూడా 34 కిలోమీటర్ల మేరకు రోడ్డు పనులు ప్రారంభించారు. ఇక మీర్ఖాన్పేట, పంజాగూడ, రాచలూరు, లేమూరు, తిమ్మాపురం రెవెన్యూ పరిధిలో రైతులకు ఇప్పటికే నష్టపరిహారం కూడా చెల్లించారు. అయితే ప్రస్తుతం మనం చూసినటువంటి రోడ్డుకు సంబంధించి శరవేగంగా చాలా పెద్ద ఎత్తున కూడా పనులు సాగుతూ ఉన్నాయి. ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి కూడా దాదాపు కేంద్ర ప్రభుత్వం, మరోపక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వంతో కూడా కలిసి తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క రోడ్డుకు సంబంధించి కూడా గ్రీన్ ఫీల్డ్ రోడ్ అంటారు. ఈ యొక్క రోడ్డు సంబంధించి కూడా దాదాపుగా బందర్ పోర్టు, అమరావతి రాజధానిని కలుపుకుంటూ కూడా ఈ ఫ్యూచర్ సిటీని కనెక్ట్ చేస్తూ కూడా ఈ యొక్క భారీ రోడ్డు నిర్మాణం జరగబోతుంది. దానికి సంబంధించినటువంటి పనులు శరవేగంగా సాగుతున్నాయి. అది ఫ్యూచర్ సిటీ నుంచి కూడా ప్రారంభమై బందర్ పోర్టు వరకు కూడా ఈ రోడ్డు వెళ్ళబోతుంది. ఇది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును మార్చే విధంగా ఈ రోడ్డు నిర్మాణం జరగబోతా ఉంది. పరిశ్రమల స్థాపనకు క్లియరెన్స్ మరింత సులభతరం చేసేలా ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. టీజీ ఐపాస్ 2.0 పేరుతో తీసుకురానున్న కొత్త విధానంలో ఆటోమేటిక్ అనుమతుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించి 2039 నాటికి పూర్తిగా ఆటోమేటెడ్ క్లియరెన్స్ ఇచ్చే స్థాయికి చేరుకోవాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. అలాగే వాణిజ్యపరమైన వివాదాల పరిష్కారం కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా అధిక వృద్ధి రేటు ఉన్న స్టార్టప్లు, చిన్న పరిశ్రమల కోసం ఈక్విటీ గ్యారంటీ పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ విధానం వల్ల చిన్న పరిశ్రమలు అంతర్జాతీయ స్థాయి సంస్థలుగా ఎదిగేందుకు, మరిన్ని ఉద్యోగాలు కల్పించేందుకు రూట్ క్లియర్ అవుతుంది. పెట్టుబడులు పెరిగితే రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ పునాదులు బలపడతాయి. ఫ్యూచర్ సిటీలోనూ కొత్త ఇండస్ట్రియల్ పార్క్లు, టెక్ పార్క్లు వస్తాయి. కేవలం ఐటీ, ఫార్మానే కాదు, ఫిన్టెక్, ఏరోస్పేస్, హెల్త్ టెక్, గ్రీన్ టెక్ లాంటి హైటెక్ రంగాల్లో లక్షల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఇవి అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు కాబట్టి రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం సైతం పెరుగుతుంది. ఫ్యూచర్ సిటీ విజన్ వల్ల ప్రజల జీవన ప్రమాణాలు కూడా తదుపరి స్థాయికి వెళతాయి. ఈ గ్లోబల్ సమిట్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తే కనుక భారత్ ఫ్యూచర్ సిటీ ఇండియా సిలికాన్ వ్యాలీగాను, ఏషియాలో టెక్నాలజీ గేట్వేగా ఎదుగుతుంది. ఇది ఉద్యోగాలను సృష్టించే ఓ ఇంజిన్గా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాలెంట్ని, ఇతర కంపెనీలను ఆకర్షించే మ్యాగ్నెట్గా మారుతుంది. ఇది హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ మాత్రమే కాదు, ఇది తెలంగాణ ఫ్యూచర్ అంటుంది ప్రభుత్వం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ, విజన్ డాక్యుమెంటు ఆవిష్కరణ పేరుకు మాత్రమే కాదు, తెలంగాణ భవిష్యత్ నిర్మాణం అంటున్నారు అధికారులు.